ప్రస్తుతం మనతో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి గారు ఉన్నారు. మధుసూదన్ చారి గారు, అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న కాళేశ్వరం దాంట్లో కేసీఆర్ కావచ్చు, ఈ రేజింగ్లో కేటీఆర్ కావచ్చు, మళ్ళీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా రోజుకొక ఇష్యూ అనేది వస్తుంది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చూడొచ్చా, లేకపోతే చట్టం తన పని చేసుకుంది అని చూడొచ్చా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ విధంగా చేసింది కాబట్టి ఇప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తుందని చెప్పేసి చూడొచ్చు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే మీరు చాలా సీనియర్ నాయకులు, సో ఇలాంటి రాజకీయాలు మీరు ఎన్నో చూసి ఉంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి రాజకీయాలను ఏ విధంగా చూడొచ్చు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల ఆలోచన నిర్మాణాత్మకంగా ఉంటుంది. అవకాశం ప్రజలు నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలకు అమలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప కక్ష సాధింపు అనేది ప్రజాస్వామ్యంలో తగినటువంటి విధానం కాదు. ఇవాళ ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఇతరత్ర హామీల విషయంలో కావచ్చు, ఘోరమైనటువంటి వైఫల్యం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మీ సభ్య సమాజానికి తెలుసు. అధికారం చేపట్టిన తొలి ఫైల్ అని అన్నారు, గంటల్లోనే అన్నారు, 100 రోజుల్లో అన్నారు. మరి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు దాదాపు ముగుస్తున్నటువంటి సమయంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోక వీళ్ళకు పరిపాలన అవగాహన రాహిత్యం, పరిపాలన అనుభవ రాహిత్యం వెరసి తెలంగాణ సమాజానికి ఒక రకమైనటువంటి పనిష్మెంట్ పాలన కొనసాగుతూ ఉన్నది. ముమ్మాటికి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో 1-2 అంశాల విషయంలో మాట్లాడినలు అనంటే విషయం వేరు. కానీ 20 మాసాలు గడిచిన తర్వాత కూడా మొదటి రోజు ఏ అంశాలను అయితే ఎత్తుకున్నారో దాని చుట్టే రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనంటే ఇది కక్ష సాధింపు కాక మరొకటి కాదు. కేసీఆర్ గారు అన్ని రకాలుగా ద్రోహానికి, అన్యాయానికి, అవమానానికి గురైనటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులను సవరించి అద్భుతాలు సాకారం చేయగలిగినప్పుడు కరెంటు విషయంలో, సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో అనేక విషయాలలో సెటిల్డ్ ఒక స్థిరమైనటువంటి అభివృద్ధిని సాకారం చేసిన తర్వాత తను చేసిన దాన్ని నడిపించేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేదు అనంటే, నడిపించకపోగా ఆ వైఫల్యాలన్నింటినీ కూడా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ద్వారా పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ గారు కృషి ప్రమేయం ఇంత అంత కాదు. మరి అటువంటి ప్రాజెక్టుకు సంబంధించి కుంగిపోయినటువంటి పిల్లర్లను కేసీఆర్ గారికి 3 సంవత్సరాల కాలంలో ఒక భారీ ప్రాజెక్టును నిర్మాణం చేయడం సాధ్యమైనప్పుడు ఈ ప్రభుత్వానికి 20 మాసాల కాలంలో 3 పిల్లర్లను రిపేర్ చేయడం సాధ్యం కాకనా, లేకుంటే దాన్ని రిపేర్ చేయడం ఇష్టం లేకనా? ఇవాళ ప్రజల్ని పెనలైజ్ చేస్తున్నా లేదా తొలుస్తున్నటువంటి ప్రశ్నలు, మౌలికమైనటువంటి విషయాలలో ప్రజలు వాళ్ళని తప్పుపడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలు వాళ్ళని తప్పుపట్టడాన్ని, వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపడాన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చేస్తున్నటువంటి ఒక వెకిలి ప్రయత్న పరంపరలో భాగమే అది కాళేశ్వరం కేసు అయినా, ఈ కార్ కేసు అయినా, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా, మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు అయినా, ఇంకొకరి మీద కేసు అయినా, కేసులను నమ్ముకున్న తప్ప వాళ్ళ పాలనను, వాళ్ళ విశ్వసనీయతను ఆ స్కీములు అమలు చేయడం ద్వారా పెంచుకోవాలనేటువంటి ప్రయత్నంకి భిన్నంగా ఎదుటి వాళ్ళ విశ్వసనీయతను దెబ్బతీయడం ద్వారా వాళ్ళ రాజకీయ ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు స్పష్టంగా వాళ్ళ జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు. తేడాను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తేడాను ప్రజలు తెలుసుకొని ఒక రకంగా పొరపాటు జరిగిందనేటువంటి భావనతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీని, నాయకత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటన్నిటిని చూసి తట్టుకోలేక PRSకు ప్రజాక్షేత్రంలో పెరుగుతున్నటువంటి ఇమేజ్ను మినిమైజ్ చేయడం కోసం, వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తాం. సార్, ఇప్పుడు మీరేమో ఆ విధంగా అంటున్నారు, 10 సంవత్సరాలు కేసీఆర్ అస్వస్థం చేసిన దాన్ని మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు మేము కరెక్ట్ ఉన్నాము, 18 గంటలు పనిచేస్తున్నాం కాబట్టి అంతో ఎంతో ఒక గాడిలో పెట్టగలుగుతున్నాము. అసలు వీళ్ళు చేసినటువంటి పనిని ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారిని, హరీష్ రావుని ఉరి తీసినా తప్పు లేదని చెప్పేసి అంటున్నారు సార్. సో ఇక్కడ ఎవరిని ఉరి తీస్తారో కాలం నిర్ణయిస్తుంది. అవును, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఈ 20 నెలల్లో దాదాపు 2 లక్షల కోట్ల అప్పు తేవడంలో బిజీగా ఉన్నారు. 20% తీసుకొని సగం కప్పం కట్టడంలో, సగం దాచుకోవడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళ బిజీ ఏందో ప్రజలు చూస్తాను. బిజీగా ఉండడం ద్వారా ప్రజలకు ఒనగూరింది ఏందనేది ముఖ్యము. ఏ స్కీమ్ అమలు చేసిండ్రు?
నిజంగా మీరు చిత్తశుద్ధితో మీకు చేయగలిగినటువంటి నైపుణ్యం, చేసేటువంటి పట్టుదల, ఆ తపన ఉంటే ఈ స్కీములను మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినాం, అదనంగా ఇది చేసినాం, అందువల్ల మేము బిజీ అయినామని చెప్పుకోవాలి తప్ప దోచుకోవడంలో నిమగ్నమై ఉంటూ కూడా అది బిజీగా ఉండడం అంటే ఇంకా ప్రజల్ని ఇంకా కూడా పెనలైజ్ చేయడం. కడుపు కట్టుకొని పని చేస్తున్నారంట కదా సార్. మీరు ఎవరి కడుపులు కొడుతున్నారో, ఎవరి కడుపులు నింపుతున్నారో, ఏడ కప్పం కడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఈ రైతు భరోసా అందరికి ఇవ్వడానికి ఏ విధంగా చూస్తున్నారు సార్? అంటే 18 నెలలకి మొదటిసారి అనుకుంటా. సి ఎన్నిసార్లు ఎగబెట్టిళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన కిస్తీలన్నీ ఇచ్చినాయండి. 3 ఇవ్వాలి. ఎందరికి ఇస్తామన్నారు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తామన్నారు, పోయినసారి ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు. ప్రతి దాంట్లో కూడా లొసుగులే. చివరికి నమ్మించడం కోసం చేస్తున్నటువంటి అసమగ్రంగా సగం చేసి దాన్ని పూర్తి చేసినామని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సగం చేసినటువంటి విషయం రానోళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి విధానం చూస్తే అర్థమవుతాం. ఈ బంకచెర్లది ఏ విధంగా చూపిస్తారంటే జలదోపిడి ఆంధ్ర ప్రాంతం మొదటి నుండి తెలంగాణ జలాలను దోచుకోవడానికి అలవాటు పడ్డటువంటి రాష్ట్రం. ఇక్కడ కూడా కేసీఆర్ గారిని హరీష్ రావుని భజనం చేస్తున్నారు ఇక్కడ. అంటే అసలు గోదావరి జలాలు, కృష్ణా జలాల్లో మా ట్యాగ్ లైన్ అదండి. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి తొలి రోజులలో మేము ప్రశ్నించింది ఏంటంటే కృష్ణా గోదావరి నీట తెలంగాణ ఎంత వాట ప్రశ్నిస్తుంది ఈ మాట, ప్రశ్నిస్తుంది ముక్కోటి ఈ మాట అనేటువంటి ట్యాగ్ లైన్తో మేము పోయినాం. తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించినటువంటి పార్టీ, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ద్రోహాలన్నీ బయటపడతాయి కాబట్టి ఎదుటి వాళ్ళను ముందు ఇదంతా కూడా ప్రియంప్ట్ టాక్టిక్స్. ఎదుటోళ్ళ మీద ముందే బట్టగాల్చి మీద వేస్తే నేను చేయలేదు అని వివరణించుకునేటువంటి పరిస్థితి వస్తా అనుకుంటారు. మేము వివరణించుకునే వాళ్ళం కాదు, ప్రశ్నించే వాళ్ళము. తెలంగాణ హక్కుల పట్ల మాకున్నటువంటి నిజాయితీ, నిబద్ధత, మా పని విధానం ఏందో సభ్య సమాజానికి తెలుసు కాబట్టి అడుగడుగున 1956 నుండి 2014 వరకు, 2000 మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన 2024, 25 ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ పాలిట ద్రోహి విలన్ నంబర్ 1 ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ.